ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ మాత్ర నమః. హాయ్ అండి, నేను మీ వివేక్ చంద్ర, ఆస్ట్రోన్యూమరాలజిస్ట్, కన్సల్టెంట్ అండ్ కోచ్. సో ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో భాగంగా మనం ఈ రూలింగ్ నెంబర్ 1 నుంచి రూలింగ్ నెంబర్ 9 వరకు ఉండేటటువంటి వాళ్ళ యొక్క ఏ విధంగా నెక్స్ట్ రాబోయేటువంటి జూన్ మంత్ యొక్క ప్రొటెక్షన్ ఉంటుందనేటువంటి తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే ఇది చాలా కీలకం అండి. ఎందుకంటే ఈ ఇయర్ అనేటువంటిది 2025 ఏదైతే ఉందో అది మార్చ్ చేత రూలింగ్ చేయబడుతున్నటువంటి ఇయర్. అలానే నెక్స్ట్ వచ్చేసి రాబోయేటువంటి మంత్ అనేటువంటిది 6th మంత్. ఆల్రెడీ ఇప్పటి వరకు ఈ 5 నెలల్లో కూడా చాలా అంటే చాలా ఇబ్బందులు పడుతూ చాలా మంది కూడా ఈ 5 నెలల్లో కూడా చాలా ఇబ్బంది పడ్డారు. అలానే ఏదైతే ఇప్పుడు మనకి శని భగవాన్ యొక్క ట్రాన్సిట్ జరిగింది. సో వీటన్నిటి దృష్ట్యా నెక్స్ట్ మంత్ అనేటువంటి చాలా ఇంపార్టెంట్, నెక్స్ట్ రాబోయేటువంటి మంత్స్. ఇంకోటి ఏంటంటే నేను దీంట్లో మీకు ప్రిడిక్షన్తో పాటుగా కొన్ని గోల్డెన్ రెమెడీస్ కూడా చెప్తానండి. ఆ రెమెడీస్ కూడా మీరు ఫాలో అయ్యారంటే అద్భుతంగా ఉండేటువంటి అవకాశం ఉంటుంది. ఇక నెక్స్ట్ మనం రూలింగ్ నెంబర్ 1 గురించి మాట్లాడుకుందాం అండి. రూలింగ్ నెంబర్ 1 అంటే మీరు ఏ నెలలో అయినా సరే 1వ తారీఖు, 10వ తారీఖు, 19వ తారీఖు, 28వ తారీఖు కనుక జన్మించుంటే కనుక మీరు రూలింగ్ నెంబర్ 1 అండి. అంటే ఈ రూలింగ్ నెంబరు 1కి సూర్య భగవానుడు అధిపతి అండి. మీకు నెక్స్ట్ మంత్లో కెరీర్లో అద్భుతమైనటువంటి ఛాన్సెస్ వచ్చేటువంటి అవకాశం ఉంటుందండి. కాకపోతే ఈగో క్లాషెస్, అటు ఈగో ఇటు కెరీర్, ఈ రెండింటి మధ్య నలిగిపోయేటువంటి ఛాన్సెస్ ఉంటుంది. అన్నెసెసరీగా క్రెడిట్ కార్డ్స్ వాడటం, పర్సనల్ లోన్స్ తీసుకోవడం లాంటివి చేయొద్దండి. నేను మళ్ళీ చెప్తానండి, ఇటువంటివి కనుక మీరు తీసుకున్నారంటే ఖచ్చితంగా అప్పులలోకి రాబోయేటువంటి రోజుల్లో అప్పులలోకి కూరుకుపోయేటువంటి అవకాశం ఉంటుందండి. రిలేషన్స్లో చిన్న చిన్న గొడవలు రావడం కానివ్వండి, లేదంటే స్పిరిచువల్ కన్వర్జేషన్ వల్ల కొంచెం బాండింగ్ అనేటువంటి స్ట్రాంగ్ అవడం కానీ జరుగుతుందండి. చాలా గుర్తుపెట్టుకోండి, మీరు నెక్స్ట్ ఈ మంత్ నుంచి అయినా సరే ఈ మంత్ ఎప్పుడు కూడా మీరు అనవసరమైన లోన్స్ జోలికి వెళ్ళటం, క్రెడిట్ కార్డ్ని ఇష్టం వచ్చినట్టు వాడటం చేయకండి. చాలా అంటే చాలా ఇబ్బంది పడతారు. ఇక దీనికి రెమెడీ వచ్చేసి మీకు నెక్స్ట్ మంత్ చేసుకోవాల్సింది ఏంటంటే రెడ్ కలర్డ్ ఫ్రూట్స్ ఏవైతే ఉంటాయో, అంటే యాపిల్ కానివ్వండి, బీట్రూట్, క్యారెట్ ఇట్లాంటి ఏవైతే ఉంటాయో వాటిని ఎక్కువగా తినటం, జ్యూస్ తాగటం లాంటివి చేయండి. వీటి వల్ల మీకు ఏమవుతుందంటే మీకు సంబంధించిన మూలాధార చక్రం అనేటువంటిది యాక్టివేట్ అవ్వటం వల్ల మీకు సంబంధించిన మనీ ప్రాబ్లమ్స్ ఏవైతే ఉంటాయో వాటికి కొంచెం ఉపశమనం అనేటువంటి కలుగుతుందండి. హెడేక్, ఓవర్ థింకింగ్ అనేటువంటిది కూడా తగ్గుతాయి దానివల్ల. ఇంకొక విషయం అండి, గుర్తుపెట్టుకోండి, మీ ఇంట్లో ఎవరైతే పెద్దవాళ్ళు ఉంటారో ఖచ్చితంగా ఆ పెద్దవాళ్ళ మాట అనేటువంటిది ఖచ్చితంగా వినండి. లేదంటే చాలా ఇబ్బంది పడతారు. ఎల్డర్స్కి సేవ చేయండి. మీరు ఒక పని చేయడం మొదలు పెడితే ఖచ్చితంగా వాళ్ళ సలహా తీసుకున్న తర్వాత మాత్రమే ఆ పని చేయండి. ఇది మీకు ఒక పవర్ఫుల్ ఎనర్జీ అనేటువంటిది రిలీజ్ చేస్తుంది. ఆ వర్క్ అనేటువంటిది కరెక్ట్గా జరగడానికి దానికి కూడా చాలా అంటే చాలా ఎక్కువగా ఉపయోగపడేటువంటిది అవకాశం అనేటువంటిది ఉంటుందండి. ఇక రూలింగ్ నెంబర్ 2 అండి, అంటే మీరు ఏ నెలలో అయినా సరే 2వ తారీఖు, 11వ తారీఖు, 20వ తారీఖు, 29వ తారీఖు కనుక జన్మించినట్లయితే మీకు ఇంట్లో కొంచెం రెస్పెక్ట్ అనేటువంటి తక్కువ, బయట రెస్పెక్ట్ అనేటువంటి ఎక్కువగా ఉంటుంది. అంటే ఇంట గెలిచి రచ్చగెలమంటారు కదా, కానీ మీరు ఈ వచ్చేటువంటి ఈ మంత్లో మీరు ఏం చేస్తారంటే జూన్ మంత్లో ఇంట ఓడి రచ్చగెలుస్తారనమాట. అంటే ఇంట్లో పిల్లి వీధిలో పులి అవుతారనమాట. ఓకే, అందుకే ఇంట్లో ఆర్గ్యుమెంట్స్కి బదులుగా కామ్గా ఉండండి, తక్కువ మాట్లాడండి, శాంతంగా ఉండండి. దీనివల్ల ఏంటంటే మీకు ప్రశాంతమైనటువంటి ఉంటుంది, బయట చాలా మంచి నేమ్ ఫేమ్ అనేటువంటి వస్తుందండి. అలానే ఒక్కడిగా మీకు ట్రావెల్ చేయాలనిపించేటువంటి చెయ్యాలి అనేటువంటిది అనిపిస్తుందండి. డెఫినెట్గా అండి, మీరు కనుక మీకు ట్రావెల్ చేయాలి అనిపిస్తే డెఫినెట్గా 2-3 డేస్ అన్నిటికీ దూరంగా ఉండి ప్రశాంతంగా ట్రావెల్ చేసుకున్నట్టు ప్లాన్ చేసుకోండి. అన్నెసెసరీ లగ్జరీస్ ఏవైతే ఉంటాయో వాటిని కొనద్దు, ఖర్చులు ఎక్కువ చేయొద్దండి. మళ్ళీ మీకు కూడా చెప్తున్నా అండి, పర్సనల్ లోన్స్ మీరు కూడా తీసుకోకూడదు. మీరు కనుక పర్సనల్ లోన్స్ తీసుకున్నారంటే ఖచ్చితంగా రాబోయేటువంటి 6 నెలల్లో ఎంత ఇబ్బంది పడాలో అంత ఇబ్బంది పడతారండి. చాలా జాగ్రత్తగా ఉండండి. అలానే మీరు రెమెడీ వచ్చేసి మీరు లైట్ కలర్ డ్రెస్ అనేటువంటిది వాడటం చూడండి. లైట్ కలర్స్ అనేటువంటి డ్రెస్లో ఉండేటట్టు చూసుకోండి. సిల్వర్ గ్లాస్లో వాటర్ అనేటువంటిది నైట్ పూట నీళ్లు పోసి మార్నింగ్ పూట తాగేటువంటి ప్రయత్నం చేయండి. అలానే చిన్న పిల్లలకి ఎవరైతే ఉంటారో ఆ చిన్న పిల్లల ఫేసెస్ మీద స్మైల్ చూసేటటువంటి విధంగా ఏమన్నా పనులు చేయండి. దానివల్ల మీకు మంచి రిఫ్రెష్మెంట్ అనేటువంటి కలుగుతుంది. సో ఫ్రెండ్స్, ఇంతవరకు కూడా మీరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో కింద మీ రూలింగ్ నెంబర్ ఏంటి అనేటువంటిది మెన్షన్ చేయడం మర్చిపోకండి. సో ఎవరికైనా సరే మీకు
మీకు సంబంధించినటువంటి నేమ్ కరెక్షన్ అనేటువంటిది కావాలనుకుంటే మన దగ్గర నేమ్ కరెక్షను, మొబైల్ నెంబరు, యాస్ట్రో మొబైల్ నెంబరు, అలానే మీకు సంబంధించినటువంటి వేదిక్ సిగ్నేచరు, ఇవన్నీ కూడా మనం ఇస్తామండి. దీంతో పాటుగా మీకు దాదాపుగా 50 నుంచి 60 పేజీల పర్సనలైజ్డ్ న్యూమరాలజీ రిపోర్ట్ అనేటువంటిది వస్తుందండి. దాంట్లో లోషు గ్రిడ్ గురించి, వేదిక్ గ్రిడ్ గురించి, నెక్స్ట్ 5 years ఎలా ఉండబోతోంది, మీ హెల్త్కి సంబంధించినటువంటి ఏ విధంగా ఉంటుంది అంటే, నెక్స్ట్ వచ్చేసి మీ ఇంట్లో ఎటువంటి వాస్తు దోషాలు ఉండేటువంటి ఛాన్స్ ఉంటుంది, దానికి మీరు ఏ రెమెడీస్ ఫాలో అవ్వాలి, ఇలా ప్రతి ఒక్కటే అండి. దాదాపుగా మీకు సంబంధించిన మొత్తం ఒక 50 నుంచి 60 పేజీల రిపోర్ట్ అనేటువంటి ఇచ్చేటువంటి ఏకైక న్యూమరాలజిస్ట్ నేను ఒక్కడేనండి. సో మీకు ఇవన్నీ కూడా కావాలనుకుంటే కనుక స్క్రీన్ మీద కనిపించేటువంటి నా నెంబర్కి కాల్ చేసేటువంటి ప్రయత్నం చేయండి. సో ఇప్పుడు మన రూలింగ్ నెంబర్ 3 అండి. రూలింగ్ నెంబర్ 3 అంటే ఏ నెలలో అయినా సరే మీ ఎవరైనా సరే 3వ తారీఖు కానివ్వండి, 12వ తారీఖు కానివ్వండి, 21వ తారీఖు కానివ్వండి, 30వ తారీఖు జన్మించిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళని మన రూలింగ్ నెంబర్ 3 వాళ్ళు అంటామండి. సో జూన్ మంత్లో ఒక హిందీ సామెత ఉంటుందండి, నజర్ బదల్ గయాతో నజారే బదలేగా. అంటే మీ దృష్టి మారితే మీకు వచ్చే డబ్బు అంటే నజరానా అంటే బహుమతులు కూడా మారుతాయి. అంటే మీ యాటిట్యూడ్ అనేటువంటిది మార్చుకోవాల్సినటువంటి మంత్ అండి. మీరు ప్రతిరోజు మీ లైఫ్, జాబ్, హెల్త్ ఈ ప్రతి దాన్ని కూడా లా ఆఫ్ అట్రాక్షన్ ప్రకారం బ్లెస్ చేయండి. అంటే వాటిని దీవించండి. అంటే నేను చాలా ఆరోగ్యంగా ఉన్నాను, నేను చాలా సంతోషంగా ఉన్నాను, నా జాబ్ చాలా బాగుంది, థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ, ఇలా గ్రాటిట్యూడ్ అనేటువంటిది ప్రాక్టీస్ చేయండి. ఇది మీకు చాలా పవర్ఫుల్గా ఉంటుంది. ఎందుకంటే ఈ మంత్ మీరు చాలా ఇబ్బందులు పడేటువంటి అవకాశం ఉంటుందండి. రిలేషన్షిప్లో కానివ్వండి, డీప్ కన్వర్జేషన్ వల్ల మిస్అండర్స్టాండింగ్స్ వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. ఒకవేళ నేను చెప్పినట్లు ఏవైతే మీరు చెప్పినటువంటి హోపునోపునో టెక్నిక్ ద్వారా గ్రాటిట్యూడ్ అనేటువంటి ప్రాక్టీస్ చేస్తారో మీకు అప్పుడు ఈ మిస్అండర్స్టాండింగ్స్ అనేటువంటివి తొలగేటటువంటి అవకాశం ఉంటుందండి. హెల్త్ విషయంలో కూడా జీర్ణ సంబంధమైనటువంటి సమస్యలు, లెగ్ పెయిన్స్ అనేటువంటి వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. సో కాబట్టి బయట ఫుడ్స్ ఏవైతే ఉన్నాయో అవి ఎంత తక్కువ తింటే మీరు అంత మంచిదండి. పసుపు రంగు ఆహార పదార్థాలు అంటే బనానా, మ్యాంగో, హనీ ఇట్లాంటి ఏవైతే ఉంటాయో వీటిని ఎక్కువగా తీసుకునేటువంటి ప్రయత్నం చేయండి. వాటితో డే స్టార్ట్ చేయండి తినడంలో. అలానే మీ గురువులతో ఎవరైతే మీ టీచర్స్ ఉన్నారో వాళ్ళతో మంచిగా మాట్లాడండి. వీలైతే కనుక మీ గురువులకి, మీ గురువు దగ్గరికి వెళ్ళి ఖచ్చితంగా కూడా వారానికి ఒకసారి ఖచ్చితంగా గురువు దగ్గరికి వెళ్ళడమో, వాళ్ళకి కాళ్ళకి నమస్కారం చేయడమో, లేదంటే గురువు దగ్గరికి వెళ్ళి వాళ్ళకి పసుపు రంగు స్వీట్స్ అనేటువంటిది, నేతితో తయారు చేసిన స్వీట్స్ అనేటువంటిది ఇవ్వటం, వాళ్ళ దగ్గర నుంచి బ్లెస్సింగ్స్ తీసుకోవడం వల్ల మీలో పాజిటివ్ ఎనర్జీ అనేటువంటి ఈ మంత్లో పెరిగేటటువంటి అవకాశం అనేటువంటిది ఉంటుందండి. ఇక రూలింగ్ నెంబర్ 4 అండి. ఏ నెలలో అయినా సరే 4వ తారీఖు, 13వ తారీఖు, 22వ తారీఖు, 31వ తారీఖు జన్మించిన వాళ్ళని రూలింగ్ నెంబర్ 4 వాళ్ళు అంటామండి. వీళ్ళు ఈ నెలలో డెసిషన్స్ మేకింగ్ లో ఫీలింగ్ అనేటువంటిది ట్రస్ట్ చేయండి. ఎందుకంటే మీరు నిజంగా చేయాలనిపిస్తే చేయండి. ఖచ్చితంగా మీరు ఆ నమ్మకంతో ఉండండి. ఇంట్యూషన్, మీ ఇంట్యూషన్ ఏదైతే ఉందో చెప్పేది వినండి. స్పిరిచువల్ ట్రావెల్కి కరెక్ట్ టైం అండి ఇది. మీరు ఎప్పటి నుంచో ట్రావెల్ చేయాలనుకుంటారు కదా, మిస్ అవుతున్న ఏవైతే ఉన్నాయో వాటిని ట్రావెల్ చేసేటువంటి ప్రయత్నం చేయండి. ఫ్యామిలీతో కలిసి వెళ్తే కనుక మీ బాండింగ్ కూడా చాలా అద్భుతంగా ఉంటుందండి. మీ ఫాదర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ హెల్త్ కొంచెం జాగ్రత్తగా చూసుకునేటువంటి ప్రయత్నం చేయండి. వాళ్ళు కొంచెం హెల్త్ అనేటువంటి ఇష్యూస్ వచ్చేటువంటి ఛాన్స్ ఉంటుంది. వర్క్ ఇన్వెస్ట్మెంట్లో ప్రాఫిట్స్ అనేటువంటి చక్కగా వస్తాయండి మీకు. కానీ భయంతో డెసిషన్స్ తీసుకోవద్దు, ధైర్యంతో డెసిషన్స్ తీసుకోండి. ఒకవేళ డెసిషన్స్ తీసుకోవడానికి ఇబ్బంది పడుతుంటే మీ పెద్దవాళ్ళు కానివ్వండి, మీ గురువులు కానివ్వండి, మీ ఫాదర్ ఎవరైతే ఉన్నారో మీకు మంచి చేయాలనుకునేటువంటి వాళ్ళని కూర్చోబెట్టి మాట్లాడి డెసిషన్ అనేటువంటి తీసుకునే ప్రయత్నం చేయండి. ఇక మీరు నేర్చుకున్న నాలెడ్జ్ని ఇతరులతో షేర్ చేసుకోవటం, చిన్న చిన్న పిల్లలు ఎవరైతే ఉంటారో వాళ్ళకి చెప్పులు కానివ్వండి, లేదంటే హైజీన్ ఐటమ్స్ ఏవైతే ఉంటాయో ఈ హైజీన్ ఐటమ్స్ అనేటువంటిది ఇవ్వటం, ఇది మీకు సంబంధించినటువంటి కార్మిక్ లెవెల్స్ ఏవైతే ఉంటాయో ఆ కార్మిక్ లెవెల్స్ని డిలీట్ చేసుకోవడానికి, రిమూవ్ చేసుకోవడానికి చాలా అంటే చాలా హెల్ప్ అవుతుందండి. ఇక రూలింగ్ నెంబర్ 5 అండి. ఈ రూలింగ్ నెంబర్ 5 అంటే ఏ నెలలోనే సరే 5వ తారీఖు, 14వ తారీఖు, 23వ తారీఖు జన్మించిన వాళ్ళని రూలింగ్ నెంబర్ 5 అంటామండి మనం. సో మీ రూలింగ్ ప్లానెట్ వచ్చేసి మెర్క్యూరీ అండి. ఈ జూన్ నెలలో మీకు డబుల్ మెర్క్యూరీ అయ్యేటువంటి ఛాన్సెస్ వస్తాయి. కాబట్టి పూర్తిగా క్లారిటీ రాకపోవచ్చు, మెంటర్షిప్ అనేటువంటిది లోపించవచ్చు. కాబట్టి మీరు సరైనటువంటి మెంటర్ని మీరు వెతుక్కోవడం చాలా మంచిదండి. ఇంకొక విషయం చెప్తున్నానండి, కొత్త పని మొదలు పెడతా పాత పనిని ఎప్పుడు కూడా వదిలేయద్దండి. ఇది మీకు చాలా అంటే చాలా ఇబ్బంది పెట్టేటువంటి అవకాశం ఉంటుందండి. అన్లెస్ మీరు ఒక కొత్త ఆప్షన్ వచ్చిన తర్వాత అప్పుడు ఈ పాత దాన్ని మీ తరపున వేరే వాళ్ళకి అప్పగించి, అంటే వాళ్ళు పనిచేస్తుంటే
ఉండదు, కానీ మీకు డబ్బులు వస్తుండాలి. ఈ విధమైనటువంటి ప్లాన్ చేసుకొని మాత్రమే మీరు వర్క్ నుంచి క్విట్ అవ్వండి. లేదంటే క్విట్ అయితే కనుక చాలా ఇబ్బందులు ఫేస్ చేస్తారండి. ఇక మీరు ఈ మంత్ ఏదైతే ఉందో ఫైనాన్షియల్ గా చాలా గుడ్ మంత్ అండి. బట్ డిసిప్లిన్ అనేటువంటి చాలా అవసరం అండి. మెడిటేషన్ లేదంటే పర్టికులర్ గా 5:15 AM ఆర్ 5:15 PM ఇటువంటి ఏంజల్ నెంబర్ వచ్చిన టైంలో బ్రీతింగ్ ఎక్సర్సైజ్ చేయటం లేదంటే ఓం చాంటింగ్ అనేటువంటి చాలా అంటే చాలా హెల్ప్ఫుల్ గా ఉంటుందండి. ఇక మీకు వచ్చేసి రెమెడీ వచ్చేసి మీ ఇంటి ఎంట్రన్స్ ఏదైతే ఉందో చాలా నీట్ గా ఉంచుకోండి. వైట్ అండ్ పింక్ కలర్ ఫ్లవర్స్ అనేటువంటి ఈ మంత్ ఎక్కువగా యూజ్ చేసేటువంటి ప్రయత్నం చేయండి. తులసి మొక్కతో దేవునికి దీపం వెలిగించి బయటకు వెళ్ళండి ఎప్పుడైనా సరే మీరు ఇంట్లో నుంచి బయటికి వెళ్ళేటప్పుడు. ఇక రూలింగ్ నెంబర్ 6 అండి. రూలింగ్ నెంబర్ 6 అంటే మీరు ఏ నెలలో అయినా సరే 6వ తారీఖు, 15వ తారీఖు, 24వ తారీఖు కనుక జన్మించుంటే మీరు రూలింగ్ నెంబర్ 6 అంటారండి. మీకు శుక్రుడు అధిపతి అండి. సో స్పిరిచువల్ గా ఇన్క్లినేషన్ పెరిగేటువంటి అవకాశం ఉంటుంది. మీకు డిఫరెంట్ ప్లేసెస్ కి ట్రావెల్ చేయాలనిపిస్తుంది. కానీ ఎక్స్ట్రీమ్ క్లైమేట్ ఉన్నటువంటి ప్రాంతాలు ఏవైతే ఉంటాయో వాటిని అవాయిడ్ చేయండి. అంటే మనకు సంబంధించి లడాక్ కానివ్వండి, హిమాచల్ ప్రదేశ్, హిమాలయాలు ఇవాళ ఏవైతే ఉంటాయో కాశ్మీర్ ఇటువంటి వాటిని ఎక్స్ట్రీమ్ క్లైమేట్ ఉన్నటువంటి ప్రాంతాలని అవాయిడ్ చేయండి. అలానే హెల్త్ విషయంలో కూడా షుగరు అలానే యుటెన్సిల్స్ ప్రాబ్లమ్స్ ఉంటాయి కదా, ఈ విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండండి. మీకు రెస్ట్ చాలా అవసరం అండి. అలానే డిహైడ్రేషన్ అయిపోయేటువంటి ఛాన్స్ ఉంటుంది. కాబట్టి హైడ్రేషన్ అనేటువంటి ఎక్కువగా అయ్యేటువంటి విధంగా ఉండండి. మీకు లంగ్స్ కి సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్ ఇబ్బంది పెట్టేటువంటి అవకాశం ఉంటుంది. దీని పరంగా కొంచెం జాగ్రత్తలు చూసుకోండి. ఇక మీరు రెమెడీ పరంగా చూసుకుంటే మీరు ఏవైతే ప్రాఫిట్ వస్తుందో ఆ ప్రాఫిట్ లో ఖచ్చితంగా మినిమం ఒక 5% అనేటువంటిది డొనేట్ చేయడం మొదలు పెట్టండి. ఎస్పెషల్లీ ఎవరైతే చిన్నపిల్లలు, పెళ్లి కాని ఆడపిల్లలు 24 సంవత్సరాలు లేదా 21 సంవత్సరాల ఆడపిల్లలు ఉంటారో వాళ్ళ వెల్ఫేర్ కోసం కానివ్వండి, లేదంటే మీకు మీ ఇంటి దగ్గర ఉన్నటువంటి వాళ్ళకి, మీ చెల్లెళ్ళకి కానివ్వండి వాళ్ళకి, లేదంటే పెళ్లి కాని ఆడపిల్ల ఎవరంటే ఒక సిల్వర్ కి సంబంధించి లేదంటే ఒక వైట్ కలర్ స్వీట్ అనేటువంటి వాళ్ళకి ఇచ్చే ప్రయత్నం చేయండి. అలానే ఒక సిల్వర్ కాయిన్ ఏదైతే ఉందో ఆ సిల్వర్ కాయిన్ అనేటువంటి మీ పాకెట్ లో ఉంచుకోండి. అలానే ఫ్యామిలీ గ్యాదరింగ్స్ ఏవైతే ఉంటాయో అటువంటి వాటిని ఆర్గనైజ్ చేయండి. అది మీకు సంబంధించిన బాండింగ్ ని పాజిటివ్ ని పెంచేటటువంటి అవకాశం ఉంటుంది. ఇక రూలింగ్ నెంబర్ 7 అండి. అంటే మీరు ఏ నెలలో అయినా సరే 7వ తారీఖు, 16వ తారీఖు, 25వ తారీఖు కనుక జన్మించుంటే వాళ్ళని రూలింగ్ నెంబర్ 7 అంటామండి మనం. వీళ్ళకి అన్ఎక్స్పెక్టెడ్ హ్యాపీనెస్ వచ్చేటువంటి అవకాశం ఉందండి. సడన్ పాజిటివ్ చేంజ్ వస్తాయి. వీళ్ళకి మదర్ సపోర్ట్ అనేది చాలా స్ట్రాంగ్ గా ఉంటుంది. బట్ కాకపోతే ఏంటంటే మాటల విషయంలో జాగ్రత్తగా ఉండండి. తేడా వస్తే కనుక ఆ మాటలు అక్కడికో కట్ చేసి పక్కకి వెళ్ళిపోయింది, లేదంటే నెక్స్ట్ రాబోయేటువంటి నెలలో మీకు సంబంధించిన రిలేషన్స్ అనేటువంటివి దెబ్బతినేటువంటి అవకాశం ఉంటుందండి. సో ఇంట్లో టాయిలెట్స్ ఏరియా అనేటువంటిది ఎప్పుడు కూడా క్లీన్ గా ఉంచుకునేటువంటి ప్రయత్నం చేయండి. అలానే చిన్నపిల్లలు ఎవరైతే ఉంటారో వాళ్ళకి కలరింగ్ ఐటమ్స్ ఉంటాయి కదండి, క్రేయాన్స్ కానివ్వండి ఇట్లాంటి ఉంటాయి కదా, వాటిని గిఫ్ట్ గా ఇచ్చేటువంటి ప్రయత్నం చేయాలండి. అలానే కలర్స్ ఏవైతే ఉన్నాయో ఎక్కువగా కలర్స్ చూడేటువంటి ప్రయత్నం చేయండి. ఇది మీ జీవితంలో చాలా మంచి స్మైల్ ని అలానే పాజిటివ్ ని తీసుకొచ్చేటువంటి అవకాశం అనేటువంటిది ఉంటుందండి. సో ఫ్రెండ్స్, మీకు సంబంధించినటువంటి రూలింగ్ నెంబర్ అనేటువంటిది ఏంటనేటువంటిది కింద కామెంట్ లో తెలియజేసేటువంటి ప్రయత్నం చేయండి. అలానే మీరు ఏ ఊరు నుంచి చూస్తున్నారో కూడా మనకి తెలియజేయండి. సో ఎవరికైనా సరే ఆస్ట్రాలజీ, న్యూమరాలజీ, వేదిక్ సిగ్నేచర్, మొబైల్ నెంబర్ ఇలా దేనికి సంబంధించినటువంటి ఆస్ట్రాలజీకి సంబంధించిన ఏ కన్సల్టేషన్ కావాలన్నా సరే స్క్రీన్ మీద కనిపించేటువంటి నెంబర్ కాల్ చేసేటువంటి ప్రయత్నం చేయండి. న్యూమరాలజీలో దాదాపుగా 60-70 పేజీల రిపోర్టు మీ డేట్ ఆఫ్ బర్త్ కి సంబంధించినటువంటి రిపోర్ట్ ఇచ్చేటువంటి ఏకైక రోమనాలజిస్ట్ నేనేనండి. ఓకే, సో ఇవన్నీ కావాలనుకుంటే కనుక స్క్రీన్ మీద కనిపించేటువంటి నెంబర్ కాల్ చేసి సర్వీస్ తీసుకునేటువంటి ప్రయత్నం చేయండి. ఇక రిలేషన్షిప్ అనేటువంటిది మీకు ఇక రూలింగ్ నెంబర్ 8 అండి. ఈ రూలింగ్ నెంబర్ 8 అంటే ఏ మంత్ లో అయినా సరే మీరు 8వ తారీఖు కానివ్వండి, 17వ తారీఖు కానివ్వండి, 26వ తారీఖు కానీ జన్మించిన వాళ్ళు రూలింగ్ నెంబర్ 8 అంటామండి. సో ఈ రూలింగ్ నెంబర్ 8 వాళ్ళకి ఈ మంత్ లో రిలేషన్షిప్స్ అనేటువంటి ఇంప్రూవ్ అయ్యేటువంటి అవకాశం ఉంటుందండి. చిల్డ్రన్స్ తోను పేరెంట్స్ తో చాలా అంటే చాలా బాగా మాట్లాడతారు. కానీ వీళ్ళు ఎల్డర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళతో కొంచెం కాన్ఫ్లిక్ట్స్ అంటే కొంచెం గొడవలు ఇట్లాంటివి ఏవైతే ఉంటాయో వాటిని అవాయిడ్ చేసేటువంటి ప్రయత్నం చేయండి. లేదంటే చాలా ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది. వర్క్ డెలివరీలో ఏదైతే మీ ప్రాజెక్ట్స్ డెలివరీలో వర్క్ డెలివరీలో డిలేస్ ఉండేటువంటి అవకాశం ఉంటుందండి. టార్గెట్ మిస్ అయ్యేటువంటి అవకాశం ఉంటుందండి. మార్నింగ్ టైం అనేటువంటిది మీ వర్క్ లో ప్రొడక్టివిటీ అనేటువంటిది పెంచుకునేటువంటి ప్రయత్నం చేయండి, చాలా బాగుంటుంది. ఇక మీరు పాటించవలసిన రెమెడీ వచ్చేసి ఉమెన్ మెంబర్స్ కి అంటే ఉమెన్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి క్లాత్స్ అనేటువంటివి డొనేట్ చేసేటువంటి ప్రయత్నం చేయండి. 4 శనివారాలు కూడా
10 కేజీల ఏదైతే గోధుమ పిండి ఉంటుందో ఆ గోధుమ పిండి అనేటువంటి దాన్ని డొనేట్ చేసేటువంటి ప్రయత్నం చేయండి. ఇది మీకు చాలా డివైన్ గ్రేస్ అనేటువంటి తీసుకొస్తుంది. ఇక రూలింగ్ నెంబర్ 9 అండి. రూలింగ్ నెంబర్ 9 అంటే ఏ నెల అయినా సరే మీరు 9వ తారీఖు, 18వ తారీఖు, 27వ తారీఖు జన్మించిన వాళ్ళని మనం రూలింగ్ నెంబర్ 9 వ్యక్తులు అంటామండి. సో వీళ్ళకి ఈ మంత్ లో చాలా క్రియేటివిటీ ఆలోచనలు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. ఆ క్రియేటివిటీ ఆలోచన రాగానే వెంటనే నోట్ చేసుకునేటువంటి ప్రయత్నం చేయండి. డిలే చేసి ఆలోచన వెళ్ళిపోయేటట్లు మీరు మిస్ చేసుకోకండి. అలానే డిసిప్లైన్ గా వర్క్ చేసేటువంటి ప్రయత్నం చేయండి. మీరు డెలిగేషన్ తో, డిటర్మినేషన్ తో, డెడికేషన్ తో చేసేటువంటి వర్క్ అనేటువంటిది రాబోయేటువంటి రోజుల్లో చాలా అంటే చాలా క్లియర్ ఇన్స్ట్రక్షన్ అనేటువంటిది మీకు ఇస్తుందండి. సో మీరు ఈ మంత్ చేయవలసింది ఏంటంటే మీకంటే చిన్నపిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి హెల్ప్ చేయండి. బుక్స్ కానివ్వండి, రైటింగ్ ప్రాక్టీస్ చేసేటువంటి గిఫ్ట్లు అంటే ప్యాడ్స్ కానివ్వండి, ప్లాంక్స్ కానివ్వండి, బుక్స్, రాసుకునేటువంటి పెన్నులు, ఇటువంటి ఏవైతే ఉంటాయో వాటిని చదువుకు సంబంధించిన పిల్లలకి డొనేట్ చేసేటువంటి ప్రయత్నం చేయండి. మీకు చాలా చాలా పాజిటివిటీ అద్భుతంగా వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. సో ఫ్రెండ్స్, ఈ వీడియోని 10 మందికి షేర్ చేసేటువంటి ప్రయత్నం చేయండి. మినిమం 10 మందికి షేర్ చేయండి. వాళ్ళ దగ్గర నుంచి వచ్చే పాజిటివిటీ అనేటువంటిది మీకు కూడా చాలా అద్భుతంగా ఉంటుంది. సో మన దగ్గర నుంచి ఎటువంటి సర్వీస్ కావాలనుకున్నా సరే, అకల్ట్ సైన్స్ కంటే యంత్ర మంత్ర తంత్ర శాస్త్రాలు కానివ్వండి, లేదంటే జ్యోతిషానికి, న్యూమరాలజీ సంబంధించిన ప్రతి ఒక్క సర్వీస్ మన దగ్గర ఉంటుందండి. కావాలనుకున్నటువంటి వాళ్ళు స్క్రీన్ మీద కనిపించేటువంటి మన నెంబర్కి కాల్ చేసేటువంటి ప్రయత్నం చేయండి. థ్యాంక్ యూ.